గురుగారు మనం గమనిస్తే కూడా ఒక రాజకీయ నాయకుల జీవితానికి సంబంధించి భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందో తెలియజేస్తారండి? గురుదేవుల యొక్క ఉపాసన ఫలితంగా నాకు గవ్వ ప్రశ్నాశాస్త్రం అన్నటువంటివి లభించాయి. తల్లిదండ్రులు నాకు ఇచ్చినటువంటి ఈ జన్మ చరితార్థమైంది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకాన్ని మనం తీసుకుంటే, చంద్రబాబు నాయుడు గారి యొక్క జన్మ నక్షత్రం, జన్మలగ్నం గురించి వివిధ వాదనలు ఉన్నాయి. కానీ నా దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రత్యేకించి ప్రశ్నాశాస్త్రం గవ్వ ప్రశ్నను అనుసరించి మనం తీసుకున్నటువంటి పరిస్థితులను బట్టి మనం చూసేటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాం. వారికి సంబంధించి కొంతమంది పుష్యమి నక్షత్రం అని, కొంతమంది హస్త నక్షత్రం అని, మీనలగ్నం అని, వృషభ లగ్నం అని చెప్తుంటారు. కానీ నాకున్నటువంటి వివరాల ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకంలో ఒక విశేషవంతమైనటువంటి స్థితి నెలకొన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి జాతకం. గురుచంద్రుడు 1, 4, 7, 10 స్థానాల్లో ఉన్న వారి యొక్క యుతి ఉన్న దీన్ని విశేషవంతమైనటువంటి గజకేసరి యోగంగా చెప్పబడుతుంది. ఏమిటయ్యా గజకేసరి యోగం? వీరి యొక్క జాతకంలో ఉన్నటువంటి ఉత్కృష్టవంతమైనటువంటి ఫలితం ఏంటంటే, ఆ చంద్రార్కం కొన్ని వందల సంవత్సరాల పాటు వారి పేరు చిరస్మరణీయంగా ఉండగలిగినటువంటి కొన్ని అద్భుతమైనటువంటి వ్యవస్థలకి, పనులకి శ్రీకారం చుట్టగలిగినటువంటి జాతకం. దీని కారణంగానే ఈ 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయాన్ని సాధించేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనం చెప్పటమైంది. ఈనాడు కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం తెలంగాణ అనుకుంటాం, కానీ రాజధాని కూడా లేనటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ధర్మ ప్రచార యాత్రలో భాగంగా మేము అమరావతి సమీప గ్రామాల్ని మేము పర్యటన చేస్తూ ధర్మ ప్రచారానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ వచ్చి అడిగారు, అయ్యా ప్రపంచంలో ప్రతి అంశాన్ని గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానంలో చెప్పారని మీరు చెప్తున్నారు. 550 రోజులైంది మేము దీక్ష చేస్తున్నాం, వేరే ప్రభుత్వం వచ్చింది, అమరావతి రాజధాని అవుతుందా? వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క కాలజ్ఞానంలో దీని గురించి ఏదైనా చెప్పబడి ఉందా? మేమేమో గత ప్రభుత్వానికి భూములు ఇచ్చేసాం, జీవనాన్ని కోల్పోయి రోడ్డు మీదకి వచ్చాం, మళ్ళీ ఆ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉందా? లేదా అమరావతి ఆంధ్రప్రదేశ్కి రాజధాని అయ్యేటువంటి అవకాశం ఉందా? జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క కాలజ్ఞానం అనుసరించి బెజవాడతో ఉన్నటువంటి విజయవాడతో కూడిన ఈ సమీప గ్రామాలన్నీ కలిసి గొప్ప నగరంగా నిర్మించబడతాయని గురుదేవుల యొక్క సాంద్ర సింధు వేదం. దీనికి అంకురార్పణ చేసినటువంటి ఫలితంగా మాన్యశ్రీ ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి వర్యులైనటువంటి శ్రీ నరేంద్ర మోదీ గారు ఈ అద్భుతమైనటువంటి వ్యవస్థకి శంకుస్థాపన చేసి ఉన్నటువంటి స్థితిలో ఉన్న వారిద్దరూ మళ్ళీ ఈనాడు అధికారయుక్తమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారంటే కారణం ఈ చారిత్రాత్మకమైన సంఘటన. అమరావతి లాంటి గొప్ప రాజధాని నగరం, విశ్వనగరాన్ని నిర్మించడంతో పాటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక కొత్త రాజధాని వ్యవస్థకి వ్యవస్థీకృతం చేసి ప్రపంచంతో అనుసంధానం చేసే గొప్ప వ్యవస్థకి వారు శ్రీకారం చుట్టేటువంటి అవకాశం ఉంది. కాకపోతే వారి యొక్క ఆరోగ్యపరమైనటువంటి అంశాల గురించి గోచారవశాత్తు ఉన్నటువంటి స్థితిగతులను అనుసరించి ఒక వ్యక్తి జన్మించినటువంటి ఖచ్చితమైన సమయాన్ని లగ్నం అంటాం. లగ్నం నుండి ద్వితీయ సప్తమ స్థానాల్లో ఉన్నటువంటి వాటిని మారక గ్రహాలు అంటారు. వారి యొక్క జాతకంలో మారక గ్రహాల యొక్క సూచన సమీపమైన భవిష్యత్తులో పొంచి ఉంది. గతంలో 2003, 2004లో కూడా గతంలో మనం చెప్పినట్టుగా ఆ ద్వితీయ సప్తమ స్థానాలకు సంబంధించినటువంటి స్థితిగతుల్లో ఉన్న మారక గ్రహాల యొక్క గోచారవశాత్తు వచ్చినటువంటి ఫలితంగా అలిపిరిలో బాంబ్ బ్లాస్ట్ జరిగింది, ప్రాణం నిలిచింది, పదవి పోయింది. మళ్ళీ వాటికి సంబంధించినటువంటి గ్రహగతులు ఇబ్బంది కలిగించేటువంటి స్థితిగతులు కొన్ని మళ్ళీ రాబోతున్నాయి. 2027 డిసెంబర్, 2028 ఫిబ్రవరి, మార్చి మధ్యలో ఇటువంటి కొన్ని ఇబ్బంది కలిగించేటువంటి గ్రహగతులకు సంబంధించినటువంటి సూచనలు మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకంలో సమీపమైన భవిష్యత్తులో రాబోతున్నాయి. ఈనాడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సైబర్ సిటీ, సైబరాబాద్ ఈ పేర్లను పిలుస్తున్నామంటే వ్యవస్థీకృతం చేసినటువంటి గొప్ప
కర్మయోగి చంద్రబాబు నాయుడు గారు ఈనాడు ఇంత పెద్ద వ్యవస్థలు ప్రపంచంతో అనుసంధానమవుతూ ఇంత సాఫ్ట్వేర్ సిటీలుగా ఉన్నాయంటే వాటికి కారణం వారు సమీపమైన భవిష్యత్తులో వారి ఆరోగ్యపరమైనటువంటి అంశాలను అనుసరించి అతి ప్రాచీనమైనటువంటి విధి విధానంలో తాంత్రిక విధానంలో గణపతి తంత్రం చెప్పబడ్డది. కేతు సంబంధమైనటువంటి స్థితికి పరిహారాన్ని ఆచరించిన, గణపతి తంత్రాన్ని తాంత్రిక విధానంలో చేయించిన ఉపశమనం లభించేటువంటి అవకాశం ఉంది. వారు ఈ 5 ఏళ్ల పాటు సుభిక్షంగా రాష్ట్రాన్ని పరిపాలన చేయాలి. ఈ వచ్చినటువంటి వరదలు, విపత్కరమైన పరిస్థితులను కూడా చాలా ధీటుగా ఎదుర్కొని ప్రజలకు వారు సేవ చేస్తున్నారు. వారి నేతృత్వంలో ఉన్నటువంటి ఈ వ్యవస్థ, కొన్ని విపక్షాలతో కూడినటువంటి ఈ కూటమి ప్రభుత్వం 5 ఏళ్ల పాటు నిలకడగా పరిపాలన చేయాలని నేను కోరుకుంటున్నాను. కానీ 2027 డిసెంబర్, 2028 ఫిబ్రవరి, మార్చి కట్టు ఇటుగా వారి యొక్క జాతకంలో ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం మంచిది. మిగతా విషయాల్లో అనుకూలవంతమైనటువంటి స్థితిగతులే ఉన్నాయి. చాలా ఉత్కృష్టవంతమైనటువంటి గజకేసరి యోగం ఉన్నటువంటి యోగం చంద్రబాబు నాయుడు గారిది. 29 రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు అవ్వచ్చు, ప్రధానమంత్రి గారితో సహా ఎవరికీ లేనటువంటి యోగదాయకమైనటువంటి స్థితిగతులు వారి యొక్క జాతకంలో ఉండటం వల్లే మళ్ళీ ముఖ్యమంత్రులు అయ్యారు. ప్రత్యేకించి అమరావతి రాజధాని నగరాన్ని వారు ఖచ్చితంగా నిర్మించేటువంటి అవకాశం వారి యొక్క జాతకంలో ఉంది. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలను వివరంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. జై వీరబ్రహ్మ, జై గోవిందబాంబ, జై. సంతోషం. తెలుసుకున్నారు కదండి, కాలం ఎంత విలువైందో. కాలానికి తగ్గట్టుగా మన దినచర్యని, అలాగే మన మనుగడను సాగించాలి. భూత భవిష్యత్ వర్తమానం గురించి తెలుసుకోవటం ఎంతైనా అవసరం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. For more videos like this, subscribe Big TV channel.